మచిలీపట్నం నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే రాష్ట్రంలో అదే పార్టీ అధికారంలోకి రావటం కొన్నేళ్లుగా ఆనవాయితీగా మారింది. మందరి ప్రజలు ఆచితూచి ఏ పార్టీని పక్కన పెట్టాలి, ఏ పార్టీని అందలం ఎక్కించాలనే అంశంపై తమదైన శైలిలో నిర్ణయం తీసుకుంటారనే నానుడి కొనసాగుతోంది. అంతేకాక మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేస్తే ఆ తర్వాత జరిగే ఎన్నికల్లో సదరు ఎమ్మెల్యే ఓటమి పాలవటం కూడా ఆనవాయితీగా మారింది. 1989లో కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన పేర్ని కృష్ణమూర్తి సమాచార శాఖ మంత్రిగా పనిచేశారు. అనంతరం 1994లో జరిగిన ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. 1999లో టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందిన నడకుదిట్టి నరసింహారావు బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. 2004లో జరిగిన ఎన్నికల్లో నడకుదిట్టి ఓటమి పాలయ్యారు. 2014లో టీడీపీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికైన నడకుదిట్టి నరసింహారావు అల్లుడు కొల్లు రవీంద్ర కూడా మంత్రిగా పనిచేయగా 2019లో జరిగిన ఎన్నికల్లో కొల్లు ఓటమి పాలయ్యారు. 2019లో వైసీపీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికైన పేర్ని నాని సుమారుగా 3 ఏళ్ల పాటు సమాచార రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. మరి ఇప్పుడు జరిగే ఎన్నికల్లో ఆనవాయితీ ప్రకారం జరుగుతుందా, కొత్త సంప్రదాయానికి నాంది పలుకుతుందో వేచి చూడాలి. అదలా ఉంటే జిల్లా ముఖ్య కేంద్రంగా ఉన్న మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయం రోజురోజుకు రంగులు మారుతోంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ అభ్యర్థుల మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్టుంది. ఆయా సామాజిక వర్గాల ఓటర్లు ఏ పార్టీ అభ్యర్థిని అందలం ఎక్కిస్తారో, ఎవరిని ముంచేస్తారోనన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. 1999లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా గెలిచిన నడకుదిట్టి నరసింహారావు, 2014 ఎమ్మెల్యేగా గెలిచిన కొల్లు రవీంద్ర తొలి విడతలోనే మంత్రి పదవులు దక్కించుకుని 5 ఏళ్ల పాటు పనిచేశారు. వీరిద్దరూ మామ అల్లుళ్లు కావటం చెప్పుకోవాల్సిన విషయం. 1989లో ఎమ్మెల్యేగా గెలిచిన పేర్ని కృష్ణమూర్తి, 2019లో మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచిన పేర్ని నాని ఇద్దరు ఆయా ప్రభుత్వాల్లో సమాచార శాఖ మంత్రులుగానే పనిచేశారు. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే తండ్రి కొడుకులిద్దరూ 5 ఏళ్ల పదవీ కాలంలో సగం కాలం మాత్రమే మంత్రులుగా పనిచేయటం. కాపు ఓటర్లు ఎటు మొగ్గితే ఆ పార్టీనే విజయం వరిస్తుంది. ప్రస్తుత ఎమ్మెల్యే పేర్ని నాని రాజకీయాల నుంచి తప్పుకుని వారసుడిగా తన కుమారుడు పేర్ని కిట్టును వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో దించారు. ఈసారి కొల్లు, పేర్ని కుటుంబాల మధ్య తీవ్ర పోటీ. కాపు సామాజిక ఓటర్లు గత 4-5 విడతలుగా పేర్ని కుటుంబానికి వ్యతిరేకంగానే పనిచేస్తూ వచ్చారు. దీంతో పేర్ని కుటుంబం తన సామాజిక వర్గీయులను నమ్మకుండా ఇతర సామాజిక వర్గాల ఓటర్ల మద్దతుతో గెలుస్తూ వచ్చారు. 2009లో పేర్ని నాని కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి 31,301 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అప్పట్లో మచిలీపట్నం మున్సిపల్ చైర్మన్ పదవిని కాపులకు ఇవ్వకుండా ముస్లింలకు ఇచ్చారు. అప్పటి నుంచి కాపు సామాజిక వర్గం ఆయనంటే గుర్రుగానే ఉన్నారు. 2019లో త్రిముఖ పోటీ జరిగింది. వైసీపీ అభ్యర్థి పేర్ని నానికి 66,141 ఓట్లు రాగా టీడీపీ అభ్యర్థి కొల్లి రవీంద్రకు 62,232 ఓట్లు వచ్చాయి. జనసేన అభ్యర్థిగా బండి రామకృష్ణకు 18,807 ఓట్లు వచ్చాయి. పేర్ని నాని వ్యతిరేక ఓటు టీడీపీ కాకుండా జనసేనకు మళ్లటంతో ఈ ఎన్నికల్లో పేర్ని నాని గెలుపొందారు. ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి పోటీ చేస్తుండటంతో ఈ ప్రభావం వైసీపీ అభ్యర్థి గెలుపు ఓటములను శాసిస్తుందని టీడీపీ నేతలు భావిస్తున్నారు. 2019లో పేర్ని నాని మంత్రి పదవి చేపట్టాక ఆయన వ్యవహార శైలిలో పెను మార్పులు వచ్చాయి. పార్టీకి చెందిన ద్వితీయ శ్రేణి నేతలు, ప్రజలు ఆయన వద్దకు వస్తే చులకనగా మాట్లాడటం, ఈసడించుకోవటం, విసుక్కోవటం, పట్టీ పట్టనట్లుగా వ్యవహరించడం వంటి చర్యలకు పాల్పడ్డారు. అంతేకాక తన వారసుడిగా తన కుమారుని దించడంతో వైసీపీలోని సీనియర్ నేతలు, అసంతృప్త కార్యకర్తలు బాహాటంగానే వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. పేర్ని నాని మంత్రిగా పనిచేసిన ఈ 5 ఏళ్లలో పెత్తనం ఆయన కుమారుడు పేర్ని కిట్టు తన చేతుల్లోకి తీసుకుని ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. ఏ పదవి లేకుండానే వ్యవస్థలను గుప్పెట్లో పెట్టుకుని ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టించడం, దాడులు చేయించడం, ఆర్థిక మూలాలు దెబ్బతీయటం వంటి చర్యలకు పాల్పడ్డారు. దీంతో ఆయన గెలుపు అవకాశాలు సన్నగిల్లాయని వైసీపీ నేతలే చెబుతున్నారు. కొల్లు రవీంద్రకు సౌమ్యుడిగా పేరుంది. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక వివిధ కారణాలతో పేర్ని నాని ముఖ్య అనుచరుడు మోక భాస్కర్రావు హత్యకు గురయ్యాడు. వైసీపీ నేతల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరు కారణంగానే ఈ హత్య జరిగిందనే వాదన లేకపోలేదు. కేసును పక్కదారి పట్టించేందుకు కొల్లు పేరును చేర్చడంతో రవీంద్ర 53 రోజులు జైల్లో ఉన్నారు. దీంతో రవీంద్రకు ప్రజల్లో సానుభూతి పెరిగింది. కూటమి అభ్యర్థిగా ఉండటం, మంత్రిగా చేసిన అనుభవంతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు.